అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేధానికి 40 ఏళ్లు నిండిన సందర్భంగా మా సిపిఎం న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించి సామాజిక చైతన్యాన్ని పెంపొందించి ఒక కర్తవ్యోపదేశం చేయాలని భావించింది. అందులో భాగంగా ఇవాళ కర్నూలు జిల్లా మీటింగ్ ఎమ్మిగనూరులో జరుగుతుంది. 40 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనని ఇవాళ స్మరించుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? కారంచేడులో ఆనాడు ప్రశ్నించే చైతన్యం దళిత వర్గాల్లో వస్తుంటే దాన్ని భరించలేక సహించలేక అగ్రవర్ణానికి సంబంధించినటువంటి భూస్వామ్య పెత్తందారీ వర్గాలు గొడ్డళ్ళు కత్తులతోని మాదిగపేట మీద దాడికి వెళ్లి మారణ హోమాన్ని సృష్టించారు. ఏమిటి వాళ్ళు చేసిన నేరం ఏమిటి అంటే, వాళ్ళు పాతకాలంలో లాగా 2వ తరగతి పౌరులుగా ఉండటానికి, అంటరాని మనుషులుగా ఉండటానికి రాజ్యాంగం ఏదైతే ఒప్పుకోలేదో ఆ రాజ్యాంగం కట్టుబడి చైతన్యాన్ని ప్రదర్శించారు. ఈ దేశ రాజ్యాంగం 200 సంవత్సరాల పాటు స్వాతంత్ర పోరాటం కలిగించిన చైతన్యంతో అంబేద్కర్ లాంటి వాళ్ళు రచించినటువంటి రచనలతో వచ్చిన రాజ్యాంగం ఈ దేశంలో మనుషులంతా సమానమే అంటే, ఇంకా పాతకాలం బానిస యుగంలో, ఆదిమ యుగంలో, మధ్య యుగంలో లాగా మీరు 2వ తరగతి పౌరులు, మీరు అంటరాని వాళ్ళు ఉండాలని చెప్పి శాసిస్తుంటే మేము అలా ఉండమని ఒక నూతన చైతన్యయుతమైన వర్గం, నూతన విద్యాధిక యువకులు ఆ మాదిగ కమ్యూనిటీలో ప్రశ్నించడం మొదలు పెడితే సహించలేక గొడ్డళ్ళు కత్తులతో దాడి చేశారు. అయితే ప్రశ్నించే చైతన్యాన్ని ఆపగలిగారా? కారంచేడు ఘటన చరిత్రలో వృధా కాలేదు. కారంచేడులో చనిపోయిన వాళ్ళు కూడా వృధా కాలేదు. వాళ్ళు అయ్యో పాపం చనిపోయారు అని మన చెట్టు మీద నుంచి పడ్డోళ్ళు, ఈతకెళ్ళి మునిగినోళ్ళు, రోడ్డు ప్రమాదం చనిపోయిన వాళ్ళగా అయ్యో పాపం అనాల్సిన పని లేదు. వాళ్ళకి ప్రశ్నించే చైతన్యానికి ప్రతినిధులు ఒక అమరులుగా మాత్రమే చరిత్రలో మారారు. ఒక సందేశాన్ని సమాజానికి ఇచ్చారు. అది పెద్ద మహత్తర పోరాటంగా మారి బెజవాడలో 1,00,000 మందితో ప్రదర్శన జరిపి ప్రభుత్వాన్ని గడగడలాడించిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల అఖిల భారత స్థాయిలో సామాజిక పోరాటం కొత్త రూపాలు తొక్కి, కొత్త పొంతలు తొక్కి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కూడా అది ప్రాప్తి జరిగింది. అంటే అది వృధా కాలేదు చరిత్రలో. అయితే ఇవాళ మోడీ ప్రభుత్వం ఫాసిస్టు ప్రభుత్వంగా మారి కార్పొరేట్ల వ్యవస్థ నెలకొల్పడానికి, ఇవాళ ఆనాటి చట్టాలను కూడా మళ్ళీ తిరగరాయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ కాలంలో వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ ఒకవైపున సంపదలో అంతరాలు పెరిగి అంబానీ, ఆదానీల వాళ్ళకి దేశ సంపదంతా పంపకాలు చేస్తూ దేశంలో ఉన్న ఆస్తులు, వనరులు, సముద్రాలు, అడవులు కగార్ ఆపరేషన్ తో సహా అన్నిటి కూడా వాళ్ళకి అప్పగిస్తున్న సమయంలో వర్గ పోరాటాల ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో సామాజిక పోరాటాలు, సాంఘిక పోరాటాలు, సంస్కృత పోరాటాలకు కూడా ప్రాధాన్యత ఉంది. కులము, మతము, మైనార్టీలు, ఆదివాసీలు, స్త్రీలు, మైనార్టీలందరినీ కూడా, దళితులు, అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ పోరాటాలను కూడా మేళవించుకొని పాకిస్తానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని భావిస్తాను. కారంచేడు స్ఫూర్తితో ఆ సామాజిక పోరాట పతాకాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి ఈ దేశంలో ఒక విప్లవ వర్గ పోరాటాల్లో కూడా లీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించి మేము కారంచేడు 40 ఏళ్ల సందర్భంగా ఒక కర్తవ్యోపదేశం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇవ్వాలని చెప్పి మా పార్టీ పూనుకున్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.